అందరికీ నమస్కారం. ఈరోజు కథ ప్రేమ ఎంత మధురం, ఎపిసోడ్ 202. 5 ఏళ్ల క్రితం ఆ రోజు. ఇక స్టోర్లోకి వెళ్తే పర్ణిక డిన్నర్ చేస్తున్న స్టైల్ చూసి ఆ అబ్బాయి లోపల చిన్నగా నవ్వుకున్నాడు. అది చూసిన పర్ణిక, మీరెందుకు నవ్వుతున్నారు? నేను తినే పద్ధతి మీకు నవ్వు తెప్పిస్తుందా అని కొంచెం సిగ్గుపడుతూ అడిగింది. ఆమె అడిగిన వెంటనే, లేదు, మీరు తినే పద్ధతి చూసి నవ్వడం లేదు, కానీ మీరు అలా తినడం చూస్తుంటే వేరే ఎవరో గుర్తొస్తున్నారు అని అన్నాడు. అది విని పర్ణిక ఆ క్షణం స్తంభించిపోయింది. ఆ అబ్బాయికి తన ఎక్స్ లవర్ గుర్తొస్తుందేమోనని అనుకొని ఆ టాపిక్ డైవర్ట్ చేస్తూ, సరే వదిలేయండి, మనం ఫ్రెష్గా స్టార్ట్ చేస్తున్నాం కదా అని అంది. ఆ మాట విని ఆ అబ్బాయి ఆమె వైపు అయోమయంగా చూశాడు. ఆమె ఎందుకు అలా మాట్లాడిందో అర్థం కాలేదు. అయినా అతను కూడా దాని గురించి పెద్దగా పట్టించుకోకుండా, పర్ణిక గారు, మీకు ఒక అక్క ఉన్నారని విన్నాను, నిజమేనా అని అన్నాడు. ఆ మాట వినగానే పర్ణిక ఒక్క క్షణం ఆశ్చర్యంగా చూసింది. కానీ వెంటనే సర్దుకుంటూ, అవును, నాకు ఒక అక్క ఉండేది. 5 ఏళ్ల క్రితం మా నాన్న ఆమెను మా ఇంటి నుండి గెంటేశారు. ఆమె ఇప్పుడు ఎక్కడుందో నాకు తెలియదు అని అంది. ఆ మాట విన్న అబ్బాయి కూల్గా, అంటే మీ అక్కతో మీకు రిలేషన్ సరిగ్గా లేదా అని అడిగాడు. నిజం చెప్పాలంటే 5 ఏళ్ల క్రితం వరకు మా అక్క నేను చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం. కానీ మా అక్క అస్సలు అలాంటి పని ఎందుకు చేసిందో తెలియదు. ఆమె వల్లే ఈరోజు అని అంటూనే మధ్యలోనే ఆమె నిరాశతో ఆగిపోయింది. అంతలోనే హఠాత్తుగా ఏదో గుర్తొచ్చినట్లు ఆ అబ్బాయి వైపు చూసి, సారీ, నేను అనవసరంగా ఏదేదో మాట్లాడుతున్నాను అని అంది. 5 ఏళ్ల క్రితం తన అక్క ఏదో తప్పు చేసిందన్నట్లు మాట్లాడుతూ ఉండడంతో ఆ అబ్బాయి ఆమె వైపు వింతగా చూశాడు. కానీ ఏమీ తెలియనట్లు నటిస్తూ మెత్తగా నవ్వి, మీ సిస్టర్ గురించి నాకు కూడా కొంచెం తెలుసు, కానీ ఇందులో నాకు అర్థం కాని ఒక విషయం ఉంది. అది మీరు అర్థమయ్యేలా చెప్పగలరా అని అడిగాడు. ఆ మాట వినగానే ఒక్కసారిగా పర్ణిక మనసు కీడు శంకించింది. దాంతో షాక్ అవుతున్నట్లుగా అబ్బాయి వైపు చూసింది. ఆమె మనసులో ఏదో తెలియని అనుమానం మొదలైంది. దాంతో ఆమె ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నిస్తూ, మీరు అడిగే విషయం నాకు తెలిస్తే తప్పకుండా చెప్తాను అని అంది. అప్పుడు అబ్బాయి ఆమె వైపు సూటిగా చూస్తూ, మీ అక్క నువ్వు ఇద్దరు చాలా క్లోజ్గా ఉండేవాళ్ళని చెప్పావు కదా, మరి మీ అక్క పెళ్లి చేసుకోవాల్సిన వ్యక్తిని ఇప్పుడు మీరెలా పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యారు అని అడిగాడు. అబ్బాయి మాటలు ప్రశాంతంగా ఉన్నప్పటికీ అందులో చిన్నపాటి ధిక్కారం కూడా వినిపించింది. దాంతో పర్ణిక ముఖం మారిపోయింది. అంటే ఆ అబ్బాయి నాకు కాబోయే భర్త గురించి కూడా తెలుసుకున్నాడా అని అనుకుంది. ఆ ఆలోచన రాగానే వెంటనే హడావిడిగా, అబ్బాయి గారు, మీరేదో తప్పుగా అర్థం చేసుకుంటున్నట్లున్నారు. అతను కేవలం మా అక్కకు కాబోయే భర్త మాత్రమే. కానీ 5 ఏళ్ల క్రితం మా అక్క చేసిన పని వల్ల వాళ్ళ పెళ్లి జరగకుండా ఆగిపోయింది. దాంతో మా 2 కుటుంబాల్లో పెద్దవాళ్ళు నాకు అతనికి పెళ్లి జరిపించాలని నిర్ణయించుకున్నారు. అప్పుడే మా ఎంగేజ్మెంట్ పూర్తయింది. అంతే తప్ప మా ఇద్దరి మధ్య ఎలాంటి సంబంధం లేదు అని వివరించడానికి ప్రయత్నించింది. వైభవ్కు తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్తేనే అబ్బాయి తనకు దగ్గరవుతాడని అనుకుంది పర్ణిక. ఆమె ప్రవర్తన చూసి లోపల చిరాకు పడ్డాడు అభయ్. స్నేహ చెల్లెలంటే కనీసం కొంచెమైనా స్నేహ మనస్తత్వంతో ఉంటుందని అనుకున్నాడు. కానీ పర్ణికను చూసిన కాసేపటికే వాళ్ళిద్దరి మధ్య చాలా తేడా ఉందని గమనించాడు. దాంతో అతను కొంచెం కోపంగా, అంటే నువ్వు నిజంగా చాలా మంచి చెల్లివి. మీ అక్క వదిలేసి వెళ్ళిన మీ బావగారిని చూసుకోవడానికి నువ్వు అతన్ని పెళ్లి చేసుకోవడానికి కూడా సిద్ధపడ్డావు అని వెటకారంగా మాట్లాడాడు. ఆ మాట విని పర్ణిక తడబాటుతో అతని వైపు చూసింది. ఆ భయముఖంలో అనుమానం గమనించి వెంటనే, లేదు, మీరు అనుకున్నట్లు ఏం జరగలేదు, నన్ను నమ్మండి అని హడావిడిగా చెప్పింది. ఆ మాట విని అభయ్ కనుబొమ్మలు పైకెత్తి, నేను నిన్నెలా నమ్ముతానని అనుకుంటున్నావు? నేను ఆ అభయ్ని అని మర్చిపోయావా? ఇప్పటికే నేను తలుచుకుంటే అన్ని విషయాలు తెలుసుకుంటానని నీకు అర్థం కాలేదా అని గంభీరంగా అడిగాడు. ఆ మాట వినగానే పర్ణిక నోరు ఒక్క క్షణం మూతపడిపోయింది. దాంతో ఆమె లోపలే,
అనవసరంగా వైభవ్తో హడావిడిగా ఎంగేజ్మెంట్ చేసుకున్నాను. అందుకే అభయ్ ఇప్పుడు నన్ను అనుమానిస్తున్నాడు అని అనుకుంటూ వెంటనే, అదేం లేదు అభయ్ గారు, మీరు అన్నీ తెలుసుకోగలరని నాకు తెలుసు. అయినా నేను భయపడ్డం లేదు. ఎందుకంటే నేను నిజమే చెప్పాను అని అంది. కానీ ఆమె లోపల అబద్ధం చెప్పినందుకు భయపడిపోయింది. ఒకవేళ నిజంగానే అభయ్ ఎంక్వైరీ చేసి ఉంటే వైభవ్తో తనకి ఎంగేజ్మెంట్ అయింది కాబట్టి ఆమెను కాదంటాడేమోనని భయం వేసింది. అభయ్ ఆమెని పరీక్షగా చూస్తూ తన చేతివేళ్లతో టేబుల్పై చిన్నగా డ్రమ్ చేస్తున్నాడు. ఆ తర్వాత నెమ్మదిగా, నేనేమి చెక్ చేయను, కానీ నువ్వు చెప్తే నేను నమ్ముతాను. నువ్వే దాచకుండా అసలు ఏం జరిగిందో నాకు చెప్పగలవా అని అడిగాడు. ఆ మాట విని పర్ణిక ఒక క్షణం మౌనంగా ఉండిపోయింది. ఆ తర్వాత నెమ్మదిగా, నేను మీకు అన్నీ నిజాలే చెప్తాను, ఏదీ దాచను అని అంది. అది విని అభయ్ నవ్వి, మంచిది, ముందుగానే ఇలా ఉండుంటే అనవసరంగా నీపై కోప్పడేవాణ్ణి కాదు అని అన్నాడు. ఆ మాటకు పర్ణిక మౌనంగా ఉండిపోయింది. కానీ అభయ్ తన నుంచి ఏం తెలుసుకోవాలనుకుంటున్నాడో అర్థం కాక భయపడింది. అప్పుడు అభయ్, మీ అక్క స్నేహకు ఒక కొడుకు ఉన్నాడు కదా, అతని తండ్రి ఎవరో మీకు తెలుసా అని అడిగాడు. ఆ ప్రశ్న వినగానే పర్ణిక కొంచెం షాక్ అయింది. అతను పదే పదే స్నేహ గురించి ఎందుకు అడుగుతున్నాడో ఆమెకు అర్థం కాలేదు. కానీ అభయ్ నోటి నుంచి స్నేహ పేరు రావడంతో పర్ణికలో అసూయతో పాటు ఆమె కళ్ళల్లో ద్వేషం కూడా కనిపించింది. అసలు స్నేహ గురించి నువ్వెందుకు అడుగుతున్నావు అని అతన్ని నిలదీయాలనిపించింది. కానీ ఆమె ధైర్యం చేయలేకపోయింది. దాంతో ఆమె ఇష్టం లేనట్టుగా మాట్లాడుతూ, ఆ స్నేహ వల్ల మా కుటుంబం చాలా అవమానాల పాలైంది. అందుకే నేను ఆమె విషయం మాట్లాడడానికి ఇష్టపడను. 5 ఏళ్ల క్రితం ఆమె చేసిన పనికి మా నాన్న ఆమెను కోపంతో ఇంట్లో నుంచి బయటకు గెంటేశాడు. ఆ తర్వాత ఆమెకు ఒక కొడుకు పుట్టాడు. కానీ ఆ బిడ్డకు తండ్రి ఎవరో నాకు కూడా తెలియదు అని చెప్పింది. ఆమె మాట్లాడుతూనే అభయ్ ముఖంలో మారుతున్న ఎక్స్ప్రెషన్స్ను గమనిస్తూ ఉంది. అతను ఎక్కువగా స్నేహ గురించిన మాటల్లోనే ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడని, తనపై పెద్దగా కాన్సన్ట్రేట్ చేయట్లేదని ఆమెకు అర్థమవుతోంది. దాంతో ఆమెకు స్నేహ టాపిక్ మాట్లాడడం చిరాగ్గా అనిపించింది. అప్పుడు అభయ్ ఆమె మాటలు విని తలపైకెత్తి చూసి రిలాక్స్గా చైర్లో వెనక్కి జరుగుతూ, నువ్వు నా దగ్గర గేమ్స్ ఆడద్దు. నువ్వు నిజం చెప్పకపోతే ఇక్కడి నుంచి సేఫ్గా వెళ్తావని నేను హామీ ఇవ్వలేను అంటూ డైరెక్ట్గానే బెదిరించాడు. అప్పటిదాకా స్మూత్గా మాట్లాడిన అభయ్ హఠాత్తుగా బెదిరింపుల్లోకి దిగ్గానే పర్ణిక గుండా జారిపోయినట్లయింది. అతను తనను ఇష్టపడడం వల్ల లంచ్కి పిలవలేదని, దాని వెనక ఏదో కారణం ఉందని, పైగా అది స్నేహకు సంబంధించిందే అని ఆమెకు మెల్లగా అర్థమైంది. దాంతో ఆమె చిరాగ్గా, అసలు ఈ స్నేహకి అందరూ ఇలాంటి బిగ్ షాట్స్ ఎలా తగులుతారు? వీళ్ళు కూడా అంతగా ఆమె గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు? నిజంగా ఆ స్నేహకు అదృష్టం బాగా రాసిపెట్టి ఉంది అని అనుకుంది. స్నేహపై ద్వేషంతో ఆమె ముఖం ఎర్రబడింది. ఆ తర్వాత ఆమె నెమ్మదిగా అభయ్ వైపు చూసి, ఆ స్నేహ మా అక్క అయినప్పటికీ మా నాన్న ఆమెను ఇంటి నుంచి వెళ్ళగొట్టేసిన తర్వాత ఇక నేను ఆమెను చూడలేదు. కాబట్టి ఆమె బిడ్డకు తండ్రి ఎవరో నాకు తెలియదు. ఇంకా చెప్పాలంటే అసలు ఆ పిల్లాడికి తండ్రి ఎవరో స్నేహకు కూడా తెలియదని నా అనుమానం అని అక్కసుగా పళ్ళు బిగిస్తూ అంది. మెల్లగా పర్ణిక నిజస్వరూపం బయటపడుతూ ఉండడంతో అభయ్ నవ్వుతూ, అంటే నువ్వు చెప్పిన దాన్ని బట్టి మీ అక్కను ఎవరో బలవంతం చేస్తే ఆమెకు కొడుకు పుట్టాడు. ఆ విషయం నీకు తెలుసు. నీకు నీ అక్క స్నేహ అంటే ద్వేషం, అసూయ. అందుకే ఆమె జీవితాన్ని నాశనం చేయాలనుకున్నావు. అందుకు మంచి ప్లాన్ చేశావు. నేను చెప్పింది కరెక్టేనా అన్నాడు అభయ్. అతని మాటలు విని పర్ణిక శరీరం చిన్నగా వణికింది. వల్లంతా చెమటలు పట్టడం మొదలైంది. కానీ ఆమె ఏమీ తెలియనట్లుగా నటిస్తూ, మీరేం మాట్లాడుతున్నారు అభయ్ గారు? అంతా దగ్గరుండి చూసినట్లు చెప్తున్నారు. మీరు చెప్పింది అబద్ధం. నిజానిజాలు తెలియకుండా మీరు నాపై నింద ఎలా వేయగలుగుతున్నారు అని అడిగింది. అప్పుడు అభయ్ కుర్చీలో నుండి లేచి తన పాకెట్లో 2 చేతులు పెట్టుకొని పర్ణిక కూర్చున్న చైర్ దగ్గరికి నడుస్తూ, ఎందుకంటే ఆ అవకాశం, అసూయ, అవసరం 3 నీకే ఉన్నాయి కాబట్టి
అని అన్నాడు. ఆ మాట వినగానే పర్ణిక ముఖం మరింత పాలిపోయింది. అయినా గంభీరంగా ఉండడానికి ప్రయత్నిస్తూ, నాకేం అవసరం, నేనెందుకు చేస్తాను అని అంది. నీకు మీ అక్క అంటే అసూయ. అందుకే ఆమెను ప్రేమిస్తున్న వైభవ్ను ఆమెకు దూరం చేసి మీ నాన్న దృష్టిలో ఆమెను చెడ్డదాన్ని చేయాలనుకున్నావు. మొత్తానికి ఆ ఇంటి నుండి ఆమెను దూరం చేయాలని ప్లాన్ చేశావు. వైభవ్ మీ అక్కను ఇష్టపడుతున్నాడు కాబట్టి అతని దృష్టిలో మీ అక్క క్యారెక్టర్ని బ్యాడ్ చేస్తే అతను ఆమెను వదిలేస్తాడని అనుకున్నావు. దానికోసం వాళ్ళ ఎంగేజ్మెంట్ జరగబోయే ముందు రోజు రాత్రి నీ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేశావు అని అన్నాడు. ఆ మాట వినగానే భయంతో వణికిపోయిన పర్ణిక 5 ఏళ్ల క్రితం ఆ రోజు రాత్రి జరిగినదంతా గుర్తు చేసుకుంది. ఆ రోజు రాత్రి తన గదిలో కూర్చొని ఏదో బుక్ చదువుకుంటూ ఉంది స్నేహ. ఇంతలో నవ్వుతూ ఆ గది డోర్ తీసుకొని లోపలికి వచ్చిన పర్ణిక, అక్క, ఏం చేస్తున్నా అని అడిగింది. ఏం లేదు, ఏదో బుక్ చదువుకుంటున్నాను, చెల్లెల్ని చూసి బుక్ పక్కన పెడుతూ చెప్పింది స్నేహ. అక్క, తెల్లవారితే నీ ఎంగేజ్మెంట్ జరగబోతోంది. కాబోయే బావగారు ఉదయాన్నే ఫ్లైట్కి హైదరాబాద్లో దిగి డైరెక్ట్గా నీ దగ్గరికి వస్తారు. నువ్వు కొంచెం కూడా ఎక్సైట్ అవ్వకుండా ఇలా కూర్చున్నావేంటి అని ఆశ్చర్యంగా అడిగింది పర్ణిక. ఏం చేయమంటావు, ఎంగేజ్మెంట్ రేపు కదా, ఈరోజు రాత్రి నుంచి మనం రెడీ అవుతూ కూర్చోలేం కదా అని అంది స్నేహ. నేను నిన్ను రెడీ అవ్వమని చెప్పట్లేదు, చక్కగా ఈరోజు నైట్ ఎంజాయ్ చేయమని చెప్తున్నాను అని అంది పర్ణిక. అంటే అర్థం కానట్లుగా అడిగింది స్నేహ. అంటే రేపు నీకు ఎంగేజ్మెంట్ అయిపోతే బావతో కమిటెడ్ అయిపోతావు. ఇక నీ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడానికి కూడా నీకు టైం దొరకదు. అందుకని ఈరోజు నైట్ ఫ్రెండ్స్ అందరినీ పిలిచి పార్టీ ఇవ్వచ్చు కదా, అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. అలాగే నువ్వు కూడా ఎంజాయ్ చేసినట్లు ఉంటుంది. బావ ఎటో ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్కి దిగుతాడు కాబట్టి డైరెక్ట్గా బావని హోటల్కి రమ్మని చెప్పు. అక్కడ మీరిద్దరూ కలిసి ఎంజాయ్ చేయొచ్చు అని చిన్నగా కన్ను గిట్టుతూ చెప్పింది పర్ణిక. తన చెల్లెలి అల్లరి చూసిన స్నేహ చిన్నగా నవ్వి, అలాంటివి ఏమీ వద్దు, నాన్నకు తెలిస్తే కోప్పడతారు, అయినా ఇప్పటికిప్పుడు పార్టీ అంటే కష్టం అని లైట్ తీసుకుంది స్నేహ. అక్క, ఎందుకు పాతకాలం ముసలమ్మలాగా మాట్లాడుతున్నావు? ఈ రోజుల్లో అందరూ పార్టీ చేసుకోవడానికి ఒక రీజన్ వెతుకుతున్నారు. నీకు ఎంత పెద్ద రీజన్ ఉన్నా కూడా పార్టీ చేసుకోనని అంటున్నావు. నువ్వు ఇలా ఉంటే చాలా కష్టం. సరే కానీ నువ్వు ఇంకేం అడ్డు చెప్పకుండా లేచి పార్టీకి రెడీ అవ్వు అని అంది పర్ణిక. అది విని స్నేహ అయోమయంగా, నువ్వేమంటున్నావు పర్ణిక? పార్టీ అంటే మనం ముందుగానే అందరినీ పిలవాలి కదా, మనం ఇప్పటికిప్పుడు చెప్తే ఎవరొస్తారు? అవన్నీ ఏం వద్దులే, వదిలేసే అని అంది. అప్పుడు పర్ణిక స్నేహ 2 భుజాలు పట్టుకొని ప్రేమగా చూస్తూ, అయ్యో అక్క, నీకోసం ఆలోచించడానికి నీ చెల్లెలు పర్ణిక ఉందని మర్చిపోయావా? నేను ఆల్రెడీ అన్ని అరేంజ్మెంట్స్ చేశాను. మరో అరగంటలో పార్టీ కూడా స్టార్ట్ అయిపోతోంది. నువ్వు త్వరగా రెడీ అవ్వు అని అంటూ బలవంతంగా స్నేహాను లేపి వాష్రూమ్లోకి పంపించింది. ఆ తర్వాత స్నేహ వార్డ్బోర్డ్ను ఓపెన్ చేసి అందులో నుండి నావీ బ్లూ కలర్లో ఉన్న పార్టీ వేర్ లాంగ్ ఫ్రాక్, దానికి సెట్ అయ్యే ఆర్నమెంట్స్ని తీసి బెడ్పై పెట్టింది. ఇంతలో స్నేహ ఫ్రెష్ అయ్యి బయటకు రావడంతో ఆమెను బలవంతం పెట్టి ఫ్రాక్ వేసుకెనులా చేసి దగ్గరుండే ఆమెను రెడీ చేసింది. ఆ తర్వాత స్నేహను గది నుండి బయటకు తీసుకొచ్చింది. కానీ హాల్లో పర్ణిక చెప్పినట్లు ఎలాంటి పార్టీ అరేంజ్మెంట్స్ లేకపోవడంతో స్నేహ ఆశ్చర్యంగా చూస్తూ, పర్ణిక, అందరినీ పిలిచానని చెప్పావు కదా, అరేంజ్మెంట్స్ కూడా చేశానన్నావు, కానీ ఇక్కడ ఏమీ లేదు కదా అని అయోమయంగా అడిగింది. అప్పుడు పర్ణిక నవ్వుతూ, తొందరపడకక్క, బయట నీకోసం క్యాబ్ వెయిట్ చేస్తోంది. నేను క్యాబ్ వాడికి అడ్రస్ కూడా చెప్పాను. నిన్ను తీసుకెళ్ళి హోటల్లో దింపుతాడు. అక్కడ నీ ఫ్రెండ్స్ అంతా నీకోసం వెయిట్ చేస్తున్నారు. చక్కగా ఎంజాయ్ చెయ్యి అని అంది. అది విన్న స్నేహ షాక్ అవుతూ, హోటల్లో పార్టీనా? వద్దొద్దు, నాన్నకు తెలిస్తే అస్సలు ఒప్పుకోడు, నేను వెళ్ళను అంటూ వెనక్కి తిరిగి గదిలోకి వెళ్ళబోయింది. పర్ణిక వెంటనే స్నేహ చేయి పట్టుకొని ఆపుతూ, అబ్బా అక్క, అదంతా నేను చూసుకుంటాను. నాన్నకి నేను ఏదో ఒకటి చెప్పి కవర్ చేస్తాలి, నువ్వెళ్ళు. అలాగే పొద్దున్నే బావని ఎయిర్పోర్ట్ నుండి పికప్ చేసుకొని డైరెక్ట్గా హోటల్కి తీసుకొస్తాను. నువ్వు మాత్రం హోటల్లోనే ఉండు, మధ్యలో కంగారు పడి ఇంటికి వచ్చేయకు అని చెప్తూనే స్నేహ చేయి పట్టుకొని లాక్కెళ్ళి బయట ఉన్న క్యాబ్లో కూర్చోబెట్టింది.
నిజానికి స్నేహ అప్పటి వరకు తన తండ్రికి చెప్పకుండా ఏ పని చేయలేదు. అలాగే వైభవ్ తాను 7 ఏళ్ల నుంచి ప్రేమించుకుంటున్నామని తండ్రి రంగనాథ్తో చెప్పిన వెంటనే అతను కూడా ఎలాంటి అడ్డు చెప్పకుండా వాళ్ళిద్దరి పెళ్ళికి ఒప్పుకున్నాడు. అందుకే తన తండ్రిపై ఆమెకు గౌరవం కూడా ఉంది. కానీ ఆ రోజు పర్ణిక బలవంతం చేసి ఆమెను హోటల్కి పంపించింది. క్యాబ్లో కాసేపటి తర్వాత హోటల్ ముందు దిగింది స్నేహ. వెంటనే ఆమె ఫ్రెండ్స్ అందరూ ఎదురెళ్ళి ఆమెను సర్ప్రైజ్ చేశారు. వాళ్ళందరినీ అక్కడ చూసిన వెంటనే స్నేహ కాసేపట్లో తన తండ్రికి చెప్పకుండా వచ్చానని కంగారును మర్చిపోయింది. వెంటనే తన ఫ్రెండ్స్తో కలిసి ఎంజాయ్ చేయడం మొదలుపెట్టింది. 5 ఏళ్ల క్రితం స్నేహ జీవితాన్ని మలుపు తిప్పిన ఆ రాత్రి పార్టీలో ఏం జరిగింది? తన అక్క జీవితం నాశనం అవ్వడానికి పర్ణిక ఎలా కారణమైంది? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.